మనం న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసాం. వర్కౌట్స్ చేసేటప్పుడు ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన యొక్క మజిల్ రికవరీ అవుద్ది, మెయింటైన్ అవుద్ది, ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు విజయమంగం. సో చాలా మంది ప్రీ వర్కౌట్ అనగానే బ్లాక్ కాఫీ కానీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ కాఫీ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకొని దే విల్ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ, వాళ్ళకి వర్కౌట్ కి బూస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ కాఫీ, గ్రీన్ టీ తాగని వాళ్ళు ఆర్ ఈ కాఫీ కన్నా బెటర్ గుడ్ ప్రీ వర్కౌట్ డ్రింక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో దానికి మీకు జస్ట్ సింపుల్, యూ నీడ్ జస్ట్ వాటర్ అండ్ సీ సాల్ట్, కల్లుప్పు కానీ హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ యూ కెన్ యూజ్ ఇట్, అండ్ హనీ. సో గుడ్ క్వాలిటీ హనీ. సో వన్స్ యూ హ్యావ్ దీస్ త్రీ, దీస్ ఆర్ యువర్ ప్రీ వర్కౌట్స్. సో ఈ ప్రీ వర్కౌట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ 1 or 2 tablespoons of honey. Okay. So I took 1.5 tablespoons of honey and some dash of pink salt. లేదా కల్లుప్పన్న వాడచ్చు, సో దట్ ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మినరల్స్. సి చాలా మంది ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ వీటి మీద దృష్టి పెడతారు, కానీ ఇంపార్టెంట్ థింగ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ. కానీ మైక్రోన్యూట్రియంట్స్ ఎవరు పరిగణలోకి తీసుకోరు. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైటోన్యూట్రియంట్స్. సో ఫైటోన్యూట్రియంట్స్ అంటే మన యొక్క గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నుంచి వచ్చే వాటిని ఫైటోన్యూట్రియంట్స్ అంటారు. సో ఈ యొక్క పింక్ సాల్ట్ ఆర్ కల్లుప్పు, రాక్ సాల్ట్ లో ఉన్నన్ని మినరల్స్ ఇంకెందులోనే ఉండదు. సో ఈ పింక్ సాల్ట్ లో యూ విల్ హ్యావ్ 80 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మినరల్స్. అదే కల్లుప్పులో అయితే యూ విల్ హ్యావ్ 108 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మినరల్స్. సో ఇవి మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఇంత చిన్న డాష్ లో అంత ఎనర్జీ ఎలా వస్తుంది అంటే బికాజ్ ఆ సీ సాల్ట్ లోంచి వచ్చే మినరల్స్ అనమాట. సో మినరల్స్ మనకి విడిగా ఎక్కడ దొరకవు, ఓన్లీ త్రూ సాల్ట్. సో సాల్ట్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. మనం ట్రైన్ అయినప్పుడు మన బాడీలో స్వెట్ రూపంలో ఓన్లీ వాటర్, H2O రూపంలో రాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ లో వి విల్ లూజ్ లాట్ ఆఫ్ సాల్ట్స్ ఫ్రమ్ ద ట్రైనింగ్. సో అట్లనే రీప్లెనిష్ చేయడానికి ఆర్ ఆ యొక్క మినరల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి దిస్ ప్రీ వర్కౌట్ డ్రింక్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. Just 1.5 tablespoons of honey, dash 2-3 dashes of pink salt or rock salt, and then just 200 ml of water. That's it. మామూలుగా మన గ్లాసెస్ అన్ని 250 ml ఉంటాయి. So this will be like 200 ml అన్నమాట. Just if you can have this drink ఒక 30 minutes to 1 hour before doing workout, if you take this, ఆటోమేటికల్గా మీ యొక్క బాడీ అందులో ఉన్న మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకొని ఇందులో ఉన్న స్వీట్నెస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ బూస్ట్ ఎనర్జీ టు డూ బెటర్ వర్కౌట్స్. సో దిస్ ఈజ్ లైక్ ఎ ప్రీ వర్కౌట్ డ్రింక్. సో వన్స్ ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్ అనేది 30 minutes to 1 hour ముందు తీసుకోవాలి. కానీ ఒక ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నట్టయితే ఇంకా బెస్ట్. సో ప్రీ వర్కౌట్ మీల్లో గుడ్ క్వాలిటీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ బ్రౌన్ రైస్, కీన్వా ఆర్ స్వీట్ పొటాటో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సమ్ కైండ్ ఆఫ్ లీన్ ప్రోటీన్ లైక్ వెజిటేరియన్స్ అయితే కనుక పీపుల్ క్యాన్ గో ఫర్ టోఫు. సో టోఫు ఇస్ ద బెస్ట్ సోర్స్. అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గుడ్ క్వాలిటీ ఆయిల్, ఎనీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో ఎప్పుడైతే ఈ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ బ్యాలెన్స్డ్ గా మీరు తీసుకుంటారో you will get enough energy to do better workouts. So and workout అయిన ఎమ్మటే 45 minutes లోపే you should try to consume your post workout meal. ఆ post workout meal లో you should concentrate only on good quality carbohydrates. So it should be easily digestible, well cooked, and it should contain quality protein also. So చాలా మంది వర్కౌట్ అయిపోయిన తర్వాత దే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ప్రోటీన్. సో డోంట్ డూ దట్ మిస్టేక్.
ఎందుకంటే ప్రోటీన్ అనేది మీ యొక్క మజిల్ రిపేర్కి అండ్ మజిల్ మెయింటెనెన్స్కి మజిల్ గెయినింగ్కి ఉపయోగపడుతుంది. కానీ మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ అయ్యేది కార్బోహైడ్రేట్స్. సో గుడ్ క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ అనేది యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎ quinoa salad or you can go for some chickpeas. So channa, like chickpeas with good quality vegetables and lean meats like fish or chicken. Other vegetarians again you can go for tofu, a good quality less fat undalanamata. So nowadays paneer lo kuda high protein low fat paneers are available in the market. So you can choose a good brand. మీరు ఇంట్లో అన్న చేసుకోవచ్చు. లో ఫ్యాట్ మిల్క్ తో చేసిన పన్నీర్ అది అంత ఫర్మ్ గా ఉండదు, కానీ బట్ యూ విల్ హ్యావ్ అందులో మిల్క్ లో ఎలాగైతే తక్కువ ఫ్యాట్ ఉంటుందో ఆటోమేటికల్ గా పన్నీర్ లో కూడా తక్కువ ఫ్యాట్ ఉంటుంది. యూ విల్ గెట్ మోర్ ప్రోటీన్ కంటెంట్. సో యూ కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ విత్ లెస్ ఫ్యాట్. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత తీసుకునే మీల్లో ఫ్యాట్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే ఆ బ్రేక్ డౌన్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. దానివల్ల మీకు ఎనర్జీ ఇన్స్టెంట్ ఎనర్జీ రాదు. వర్కౌట్ చేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి అంటే ఆటోమేటికల్లీ మీ యొక్క బాడీ ఒక స్క్వీజ్డ్ స్పాంజ్ లా ఉంటుంది. ఒక స్పాంజ్ని మనం కంప్లీట్గా పిండేస్తే ఇట్ విల్ బికమ్ డ్రై. అది ఎప్పుడైతే మనం వాటర్ బాడీలో వేస్తే ఇట్ విల్ కంప్లీట్లీ అబ్జార్బ్ ద వాటర్. సిమిలర్లీ మన బాడీ కూడా స్క్వీజ్డ్ స్పాంజ్ లా ఉంటుంది. సో మీరు ఆ స్పాంజ్ని బ్యాడ్ ఫుడ్లో ఆర్ బ్యాడ్ వాటర్లో వేస్తే బ్యాడ్ వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. అంటే నేను వర్కౌట్ చేశా కదా, ఐ కెన్ ఈట్ బిర్యానీ, ఐ కెన్ ఈట్ జంక్ ఫుడ్ అనుకుంటారు. నో, దట్ వోంట్ వర్క్. సో మీకు ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది బ్యాడ్ ఫుడ్ తినడం వల్ల. సో అందుకనే పోస్ట్ వర్కౌట్ అండ్ ప్రీ వర్కౌట్ మీల్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. సో నేను కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ ప్రోటీన్ షేక్ అలాంగ్ విత్ ఎనీ ఫ్రూట్. సో దట్ ఈస్ ఆల్సో సింపుల్ కార్బోహైడ్రేట్, త్వరగా ఈజీ డైజెస్ట్ అవుతుంది. సో ఆ ఫ్రూట్స్ కూడా వెరీ పర్టికులర్. ఏ ఫ్రూట్ పడితే ఆ ఫ్రూట్ కాకుండా పైనాపిల్ ఇస్ ద బెస్ట్ ఫ్రూట్, ఆప్రికాట్ ఇస్ బెస్ట్, గోవా, జామకాయ అండ్ papaya. So these kind of low glycemic index ఉన్న fruits కనుక తీసుకున్నట్టయితే along with whey protein isolate you will have better absorption. Or else you can go for berries with whey protein shake. So these are berries. So మనకి రెగ్యులర్ గా berries locally are best. ఎందుకంటే if you go for foreign berries ఇవన్నీ those are very expensive. ఈ berries ఏంటంటే it will have lot of sweetness, మన యొక్క కార్టిసాల్ లెవెల్ని తగ్గిస్తుంది అండ్ ఆల్సో మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అండ్ యూ విల్ ఫీల్ సో అమేజ్డ్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క బాడీకి కార్బోహైడ్రేట్స్ని త్వరగా అబ్జార్బ్ చేసుకునే శక్తి ఎలాగైతే వచ్చుద్దో మీ యొక్క ప్రోటీన్ కూడా కంప్లీట్ అబ్జార్బ్ చేసుకునేదానికి కూడా దోహదపడుతుంది. సో నేను ఎప్పుడు చెప్తాను, యు ఆర్ నాట్ వాట్ యు ఈట్. మీరు హెల్దీ తింటే హెల్దీ అవ్వరు, యు ఆర్ వాట్ యు అబ్జార్బ్. సో ఇక్కడ అబ్జార్ప్షన్ పెరగాలి అంటే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ కార్బోహైడ్రేట్స్ అండ్ దెన్ గో ఫర్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్. సో ఈ యొక్క ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ బెటర్ అబ్జార్ప్షన్. సో మీరు వర్కౌట్ అసలు ఏమీ చేయలేదు అంటే తప్పు. వర్కౌట్ చేయాలి, మన బాడీ ట్రైన్ అవ్వాలి. బాడీస్ ఆర్ మెంట్ టు మూవ్, అట్లీస్ట్ వాకింగ్, యోగా కంపల్సరీ చేయాలి. అండ్ మీరు 1 to 10లో మీరు వర్కౌట్ చేయకపోతే 7 like you are doing 7% wrong. Like out of 1 to 10 you are doing 7 wrong. అదే మీరు వర్కౌట్ చేసి రికవర్ అవ్వలేదు అనుకోండి, మీరు 10 out of 10 wrong. ఓకే, సో మీరు వర్కౌట్ చేయడం ఎంతైతే ఇంపార్టెంటో దానికి రికవర్ అవ్వడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్. సో మీరు మీల్ తీసుకున్నట్టయితే 1 to 2 hours ముందు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి. మీకు అంత టైం లేదు అంటే గో ఫర్ నట్స్ ఆర్ ఎనీ ఫ్రూట్. బిఫోర్ వర్కౌట్ అప్పుడు ఎనీ ఫ్రూట్ ఈజ్ ఓకే. అండ్ గో విత్ దిస్ లెమన్ అండ్ సాల్ట్ డ్రింక్. ఇట్ విల్ రిప్లెనిష్ యువర్ ఎనర్జీ లెవెల్స్, గ్లైకోజన్ లెవెల్స్ అండ్ ఆల్సో యువర్ మినరల్స్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ 45 minutes లోపు గుడ్ క్వాలిటీ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ బేస్డ్ అయిన మీల్ తీసుకున్నట్టయితే యూ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ రికవరీ. సో దట్
you can be so happy and you will get more benefit of the workout. See, ఎప్పుడైతే మనం క్లీన్ ఈటింగ్ చేస్తామో కంటిన్యూస్ గా 7 days, ఆటోమేటికల్ గా మన బాడీ విల్ పుష్ యూ టు డూ వర్కౌట్. వన్స్ యూ డూ వర్కౌట్, మీరు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రికవరీ మాత్రమే. అట్లీస్ట్ 6 hours పడుకోకుండా డోంట్ హిట్ ద జిమ్ నెక్స్ట్ డే. సో మీకు ఒకవేళ 6 hours స్లీప్ లేదనుకోండి, యూ గెట్ దట్ 6 hours ఆఫ్ స్లీప్ అండ్ దెన్ ఎల్లుండి మీరు వర్కౌట్ చేయండి. కానీ మీకు క్వాలిటీ స్లీప్ మినిమం 6 hours లేకుండా నెక్స్ట్ డే వర్కౌట్ చేయొద్దు. సో హోప్ యూ గెట్ మోర్ క్లారిటీ. ప్రీ వర్కౌట్ ఏం తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్ యూ గెట్ మోర్ క్లారిటీ, రైట్? సో ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ డూ కామెంట్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ మీరు వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఎలా స్టార్ట్ చేయాలి, ఇంకా అలాంటి డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ డూ అటెండ్ మై వెబినార్. మీకు వెబినార్ లింక్స్ కింద ఇస్తాను. సో ప్లీజ్ డూ అటెండ్. ఇట్ విల్ బి ఇన్ ఎ సింపుల్ ఇంగ్లీష్ ఫర్ 90 minutes. It will unlock all your doubts so that you can start your healthy fitness journey right from tonight. ఓకే, సో ఇక్కడ మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ యొక్క పోస్చర్ అండ్ వాకింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పోస్చరు వాకింగ్ స్టైల్ సరిగ్గా లేదనుకోండి, మీ యొక్క బాడీలో ఎక్స్ట్రా 1 kilo ఆఫ్ వెయిట్ మీ యొక్క జాయింట్స్ మీద 6 kilos ఆఫ్ వెయిట్స్ పడేలా చేస్తుంది. అంటే మీరు 5 kilos ఎక్స్ట్రా ఉన్నారనుకోండి, మీ యొక్క జాయింట్స్ మీద 30 kilos ఎక్స్ట్రా పడుతుంది. సో ఇలా పడకుండా ఉండాలి అంటే మీరు పోస్చర్ని, వాకింగ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని దెన్ మీ బాడీని ట్రైన్ చేయాలి. ఈవెన్ వాకింగ్ ఆల్సో, ఆర్ ఎల్స్ మీకు జాయింట్ పెయిన్స్తో ఎండప్ అయిపోతాయి. అలా కాకుండా మీకు ప్రాపర్ పోస్చర్ అండ్ వాకింగ్ స్టైల్ ఎలాగ నేర్చుకోవాలి కూడా ఈ యొక్క మాస్టర్ క్లాస్లో చెప్తాం. సో సీ యూ లైవ్ ఇన్ ద మాస్టర్ క్లాస్ అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ video. Thank you. Bye.